హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు. ఈ రోజు మనం తీసుకొస్తున్నాము FZS వర్జన్ 4.0 ఒక ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ ప్రీవ్యూ అండ్ రివ్యూ అనమాట. సో దీంట్లో కలర్ స్కీమ్ అప్డేట్ మాత్రమే ఇచ్చారా, లేకపోతే దీంతో పాటు మనకి వేరే టెక్ స్పెక్స్ లేకపోతే ఫీచర్స్ అప్డేట్ చేశారా లేదా మనం చూద్దాము. సో టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే మనకి FZSది ఐస్ ఫ్లూఓ వర్మిలియన్ కలర్ ఏదైతే మనకి MT15లో అవైలబుల్ ఉండోనో ఆ కలర్ స్కీమ్ అప్డేట్ అనేది ఇప్పుడు FZS వర్జన్ 4.0కి వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కూడా దీనికోసమే దేవుడు తయారు చేశాడేమో అనిపిస్తుంది. రెడ్ కలర్ వీల్స్, రెడ్ కలర్ రైలింగ్స్, చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ పర్ఫెక్ట్ ఓవర్కాస్ట్ ఈవినింగ్ అనమాట. ఇక్కడ వర్షం ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. దీని లోపల మన రివ్యూ ఎండ్ చేయాలన్నమాట. సో దీంట్లో కలర్ స్కీమ్ అప్డేట్ తప్ప వేరే ఏ అప్డేట్స్ లేవు. ఆల్మోస్ట్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, లేకపోతే LED లైటింగ్ కానివ్వండి, లేకపోతే టెలిస్కోపిక్ ఫోక్స్, సింగిల్ ఛానల్ ABS, 282mm డిస్క్, 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి ఆఫర్ చేయబడ్డాయి టు ఆఫర్ గుడ్ ఫ్రంట్ అండ్ ఫీల్ అండ్ బేసిక్లీ హైలైట్ కంఫర్ట్. ఎందుకంటే ఇది బేసిక్లీ ఒక కమ్యూటర్ అనమాట, స్పోర్ట్ బైక్ కాదు. మన MT15కి USD ఫోక్స్ పర్ఫెక్ట్లీ కాంప్లిమెంట్ చేస్తాయి. అలాగే ఇది ఒక కమ్యూటర్ బైక్, దీనికి టెలిస్కోపిక్ ఫోక్స్ పర్ఫెక్ట్లీ కాంప్లిమెంట్ చేస్తాయి ఈ యొక్క క్యారెక్టర్ని టు ఆఫర్ వెరీ గుడ్ ప్లస్ కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ ఓవర్ పాట్ హోల్ రిడెన్ సిటీ స్ట్రీట్స్. అదేవిధంగా వెన్ యూర్ కార్నరింగ్ హార్డ్ ఇట్ స్టిల్ ఆఫర్స్ వెరీ గుడ్ డైరెక్షనల్ స్టెబిలిటీ అనమాట. అండ్ దాంతోపాటు బెటర్ ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. సింగిల్ ఛానల్ ABS మనకి ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. 282mm డిస్క్ ఆఫర్ చేశారు. వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది కానీ అండ్ ఇక్కడ స్పీడ్ సెన్సర్ ఇచ్చారు. సో దీన్ని చూసి మీరు డ్యూయల్ ఛానల్ ABS అనుకోకండి, సింగిల్ ఛానల్ ABS కానీ వెనకాల స్పీడ్ సెన్సర్ ఇచ్చారు టు అసిస్ట్ ది ABS టు వర్క్ ఫంక్షనలీ అండ్ ప్రాపర్లీ అనమాట. అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఆఫర్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ గురించి నేను ఇంతకుముందు మీకు చెప్పాను. వర్షాకాలంలో మీరు మిడ్ వే త్రూ కార్నర్ ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ వెట్ సర్ఫేసెస్ పైన ఎక్సెస్ వీల్ స్పిన్ని అది కంట్రోల్ చేస్తుంది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ బండి వాష్ అవుట్ అవ్వకుండా కాపాడబడుతుంది. వేరే స్పెక్స్ చూసినట్లయితే మనకి ట్యాంక్ ఏమో 13 లీటర్ ట్యాంక్ అండ్ సీట్ హైట్ ఏమో 790mm సీట్ హైట్, చాలా కంఫర్టబుల్ సీట్ అనేది ఆఫర్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 165mm, మోర్ దెన్ యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్. MT15 ఒక స్పీడో కన్సోల్ యాస్టీస్ మనకి ఆఫర్ చేశారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ షిఫ్ట్ లైట్తో పాటు. ఏదైతే ఇంజిన్ స్పెక్స్ ఉన్నాయో 149cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ దట్ పుట్స్ అవుట్ 12.4 PS of max power and 13.3 Nm of max torque అండ్ మనకి 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. స్లిప్పర్ క్లచ్ లేదు కానీ క్లచ్ యాక్చుయేషన్ అనేది చాలా చాలా లైట్గా ఉంది, చాలా ఫెదర్ లైట్గా ఉంది, చాలా ఎఫర్ట్లెస్గా ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ కూడా మీకు మంచి ఫీడ్బ్యాక్ని, మంచి ఫీల్ని అనేది ఆఫర్ చేస్తుంది. సో బండి ఒక ఓవర్వ్యూ అంటే ఇదే అండి. మంచి లాంగ్ సీట్, స్పేషియస్ సీట్, ఒక ఫ్యామిలీ బైక్గా యూజ్ చేయబడడానికి రైడర్కి, పిలియన్కి అండ్ మధ్యలో ఏమన్నా సర్కిల్ పెట్టుకోవాలన్నా కూడా మనకి యాంపుల్ స్పేస్ ఉంది. మంచి నీట్లీ లేడౌట్ గ్రాబ్ బార్స్ ఉన్నాయి. ఎగ్జాస్ట్ ఏమో మంచి షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఇది మనకి ఎగ్జాస్ట్ నోట్ అనమాట. దీంతో పాటు మనకి LED లైటింగ్ అంతా ఆల్ రౌండ్ LED లైటింగ్ వస్తుంది. LED DRLs కానివ్వండి, LED హెడ్ ల్యాంప్ కానివ్వండి, మంచి కన్సిస్టెంట్ లైట్ త్రో అనేది ఆఫర్ చేస్తుంది విత్ వైల్ పుట్టింగ్ లెసర్ లోడ్ ఆన్ బ్యాటరీ. అండ్ టర్న్ బ్లింకర్స్ మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్లీ లేడౌట్ టర్న్ బ్లింకర్స్ మనకి ఆఫర్ చేశారు ఇక్కడ. సో ఇది కూడా ఓవరాల్ ప్రీమియం ఫీల్ని హైలైట్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు పాత క్వాలిటీ టర్న్ బ్లింకర్స్ కాకుండా ఇది కొత్తగా రీడిజైన్ చేయబడిన టర్న్ బ్లింకర్స్ చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, క్లాసీగా కనిపిస్తున్నాయి. వెనకాల టైల్ ల్యాంప్ మీరు చూసినట్లయితే కూడా మనకి టైల్ ల్యాంప్లో కూడా మనకి సేమ్ మన MT15 టైల్ ల్యాంప్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎన్కాప్సులేట్ చేయబడింది. సో ఇది కూడా ఓవరాల్ విజువల్ అపీల్ని, ఆ క్లాసీ అపీల్ని, ప్రీమియం ఫీల్ని కొంచెం హైలైట్ చేస్తుంది. 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఆఫర్ చేశారు అగైన్ టు ఆఫర్ గుడ్ రోడ్ గ్రిప్ ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్ అనమాట. సో ఇటువంటి రెయినీ కండిషన్స్, ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఓవర్కాస్ట్ కండిషన్ ఉంది, బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట. కానీ ఇటువంటి రెయినీ కండిషన్స్లో బండి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దాన్ని కాపాడడానికే మీకు ట్రాక్షన్ కంట్రోల్, అంటే కంట్రోల్ ద ట్రాక్షన్ ఆఫ్ ద వీల్, అది ట్రాక్షన్ కంట్రోల్ ఒక మీనింగ్ అనమాట. సో ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా అది కాపాడుతుంది. అదేవిధంగా సింగిల్ ఛానల్ ABS, మీరు ఫుల్ ప్యానిక్ బ్రేకింగ్, ఫ్రంట్ బ్రేక్ మొత్తం మీరు ఒత్తేసినా కానీ
చేయకుండానే మీకు ఫ్రంట్ వీల్ లాక్ అవ్వకుండా అది కాపాడుతుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఫ్రంట్ వీల్ లాక్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ, బండి యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే మైలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నా దగ్గర ఉంది ఆల్మోస్ట్ 58 kmpl మీకు లభిస్తుంది సిటీ కండిషన్స్లో. అండ్ మీరు మంచిగా నడిపిస్తే దానికంటే ఎక్కువ కూడా పొందుకోవచ్చు. సరైన గేర్లో థ్రాటిల్ సడన్గా తిప్పకుండా మెల్లిగా థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ బండిని స్ట్రెయిన్ చేయకుండా నడిపించినప్పుడు 5th గేర్లో అరౌండ్ 55 to 60 kmph మీరు ఇది స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు అండ్ 5000 RPM 5500 6000 RPMలో గేర్ చేంజెస్ చేసినప్పుడు మీకు కరెక్ట్ మైలేజ్ అనేది లభిస్తుంది. అండ్ ఇదే అండి బండి ఒక ఓవర్వ్యూ. మీకు ఈ ఐస్ ఫ్లూవో వర్మిలియన్ కలర్ నచ్చిందా లేదా? నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ విజువల్ అప్పీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అప్పుడు లోపల దానికి ముందు మనం బండిని రైడ్ ఫీల్ ఎలా ఉంది అండ్ ఓవరాల్ రైడ్ ఫీల్ ఏమైనా ట్వీక్ చేశారా, రిఫైన్మెంట్ ఏమైనా యాడ్ చేశారా మనం చూద్దాం. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంజిన్లో వాళ్ళు చేసిన చేంజెస్ ఏంటంటే ఇగ్నిషన్ టైమింగ్ అండ్ ఫ్యూయల్ మ్యాప్ అనేది ట్వీక్ చేశారు ఈ వర్జన్ 4.0లో. సో మీకు బాటమ్ అండ్ టార్క్ అనేది బెటర్గా ఉంటుంది. ఇనీషియల్ పికప్ అనేది చాలా రైట్ ఆఫ్ ద మార్క్, చాలా ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మంచి పికప్ అనేది, ఓవర్టేకింగ్ పవర్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో అంతే అండి. ఇప్పుడు రైడ్ ఫీల్ ఎలా ఉందో బండిని రైడ్ చేసి తెలుసుకుందాం. సో లెట్స్ హిట్ ద రోడ్ నౌ. సో మేడం రోజు బండి రైడ్ చేయడానికి ఎలా ఉందంటే ఇది ఐడియలీ ఒక సిటీ స్లింగర్ లేకపోతే సిటీ బేస్డ్ కమ్యూటర్. సో మనకి సిటీలో మంచి కంఫర్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్, ఎటువంటి అలసట లేకుండా మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళేసి రావడానికి కంఫర్టబుల్ సీట్ అండ్ సాఫ్ట్ స్ప్రంగ్ సస్పెన్షన్. అంటే మీకు పాట్ హోల్ రిడన్ సిటీ స్ట్రీట్స్ పైన వెళ్ళేటప్పుడు మీకు ఎక్కువ స్టిఫ్ సస్పెన్షన్ ఉంటే మీరు ఆ కంఫర్ట్ ఎంజాయ్ చేయలేరు ఇట్లాంటి రంబ్లర్స్ దానిపైన వెళ్ళేటప్పుడు. సో ఇది బేసికలీ కంఫర్టబుల్ కమ్యూటర్గా ముందుకు వస్తుంది. అండ్ ఆ ఒక క్యారెక్టర్ని ఇది పర్ఫామ్ పక్కాగా చేస్తుంది. ఎందుకంటే మీకు మైలేజ్ దగ్గర దాపు 60 kmpl మీకు మైలేజ్ అనేది ఈ బండి ఆఫర్ చేస్తుంది మీరు కరెక్ట్గా బండిని నడిపించినట్లయితే. అదేవిధంగా కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్, మీకు లో బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే నెక్ ఇష్యూస్ కానీ రిస్ట్ పెయిన్ కానీ పామ్ పెయిన్ కానీ ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీకు కాపాడుతుంది. అండ్ చూడడానికి ఈ వైట్ కలర్లో మాత్రం చాలా లుక్ అనేది ఎన్హాన్స్ అయ్యింది మనకు తెలుస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్ అనేది నేను చెప్పినట్టు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఎల్ఈడి డిఆర్ఎల్తో వస్తుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. సో లుక్స్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్ అండి. కానీ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ ఫంక్షన్, బేసికలీ ఫంక్షనల్గా ఇది దాని ఒక జాబ్ని జుడిషియస్గా చేస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ మీరు ఒక ఫ్యామిలీ బైక్ కోరుకున్నట్లయితే ఇంజిన్ లైఫ్ యమహాది రిలయబుల్ అండి. అంటే కార్స్లో టొయోటా ఎంత రిలయబుల్, మనకి యమహా అనేది 2 వీలర్స్లో లైఫ్ లాంగ్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే అది లైఫ్ లాంగ్ మనల్ని సర్వ్ చేస్తుంది. అటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీతో పాటు వస్తుంది యమహా ఇంజిన్. సో లుక్ పరంగా చూసినట్టయితే ఆ రెడ్ వీల్స్ అనేది రోడ్ ప్రెజెన్స్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది. నేను చెప్పినట్టు ఏదైతే వాళ్ళు ఇగ్నిషన్ టైమింగ్ అండ్ ఫ్యూయల్ మ్యాప్ ట్వీక్ చేశారో ఈ యొక్క వర్జన్ 4 మోడల్కి, సో మీరు ఇనీషియల్ పికప్ అనేది మీరు అంటే లాగీగా ఉండదు, చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది. మీరు క్విక్గా ఓవర్టేక్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. మంచి పికప్ అనేది మీరు రైట్ ఆఫ్ ద మార్క్ ఎంజాయ్ చేయొచ్చు. సో అదొక మంచి విషయం. వర్జన్ 3లో అంత పికప్ వాళ్ళు ఆఫర్ చేయలేదు. ప్రైమరీలీ అది మైలేజ్ బండిగా వాళ్ళు తయారు చేశారు. వర్జన్ 4 అయితే వాళ్ళు ఆ ఇన్స్టెంట్ పికప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ మనకి ఏదైతే ఇది ఉందో స్పీడో కన్సోల్ అది కూడా MT15 ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, విత్ లాస్ట్ పార్ట్ లొకేషన్, మనకి రెవ్స్ డాష్ బోర్డ్ అండ్ కాల్ అండ్ SMS అలర్ట్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేయడము ఒక కనెక్టెడ్ బైక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి తీసుకొస్తున్నారు. ట్యాంక్ కెపాసిటీ డీసెంట్గా ఉంది. మీకు డైలీ కమ్యూట్స్కి ఈ మైలేజ్తో పాటు పోల్చుకుంటే మంచి ట్యాంక్ రేంజ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అకేషనల్ మీరు వీకెండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. అది క్రాస్ విండ్స్ని కూడా బాగా ట్యాకిల్ చేస్తుంది. అండ్ మీరు ఈజీగా అరౌండ్ 85-90 kmphలో మీరు క్రూజ్ చేయొచ్చు. పవర్ తక్కువ ఉన్నా కానీ అది యమహా కేపబిలిటీ అండి. వాళ్ళు పేపర్లో ఇచ్చే స్పెక్స్ ఏందో కానీ బండి కేపబిలిటీ మిడ్ రేంజ్ అనేది చాలా అదిరిపోయేలా ఉంటుంది. సో ఆ మిడ్ రేంజ్ సర్జ్ కానీ స్టెబిలిటీ కానీ బండి క్రాస్ విండ్స్కి రఫల్ అవ్వకుండా ఉండడం ఇదంతా ఒక హాల్ మార్క్ థింగ్ యమహా బిల్డ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది. సో మీరు ఒక స్టర్డీ బైక్, ఒక రిలయబుల్ బైక్, ఒక ఫ్యామిలీ బైక్ మీరు కొనాలనుకుంటే మంచి మైలేజ్, మంచి రిలయబుల్ ఆప్షన్గా కావాలంటే ఈ FZS వర్జన్ 4.0 మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు కావాలంటే పర్ల్ యమహా
కూకట్పల్లి కానీ కొండాపూర్ కానీ హైదరాబాద్లో మీరు బండి తీసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు మంచి డీల్స్ కానివ్వండి, లేకపోతే మంచి సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మాకు చాలా కావాల్సిన ఒక ప్రాపర్ యమహా ఫ్యాన్ బాయ్ ఓన్ చేసే షోరూమ్ అనమాట. సో బైకర్ ఓన్ చేసే షోరూమ్. సో మీకు అక్కడ మీకు ఖచ్చితంగా క్వాలిటీ సర్వీస్ అనేది లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. You